మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని 8వ డివిజన్ పోచారంలోని కొర్రెముల ఏకశిలా వెంచర్ బాధిత ఫ్లాట్ హోల్డర్ పక్షాన నిలిచారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన భూ వివాదంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఫ్లాట్ యజమానులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన ఈటెల రాజేందర్ బాధితులను స్వయంగా పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసే వరకు బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు అండగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ కి, బీజేపీ కంటెండెంట్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి, పవన్ రెడ్డికి, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. తమ గృహ నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఎంపీ తమకు రక్షణగా ఉండాలని వారి సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో ఫ్లాట్ ఓనర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు, నా అసోసియేషన్ సభ్యులకు అందరికీ మా యొక్క అసోసియేషన్ తరపున నమస్కారాలు. ఈ సమావేశం పెట్టుకున్నది ముఖ్యంగా సంఘటన జరిగిన వెంటనే పెట్టి మా యొక్క గౌరవనీయులు ఎంపీ గారు శ్రీయుతులు ఈటెల రాజేందర్ గారికి కృతజ్ఞతలు చెప్పడానికే మేము సమావేశం పెట్టుకోవడం జరిగింది. వారికి, మా యొక్క సుదర్శన్ రెడ్డి గారికి, మరియు రాజు గారికి, మరియు ప్రవీణ్ రెడ్డి గారికి అసోసియేషన్ తరఫున ఈ మీడియా ద్వారా వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఆ సంఘటన జరిగిన వెంటనే మేము చెప్పకపోయినా కానీ తన యొక్క బాధ్యతగా ఒక ఎంపీగా నేనున్నా అని చెప్పి ఆ సంఘటన జరిగి ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా యొక్క ప్లాట్ హోల్డర్లని చూడడానికి, పరామర్శించడానికి వచ్చి మాకు ఒక అభయహస్తం ఇచ్చి ఎవరైతే దౌర్జన్యంగా కొట్టారో వాళ్ళు జైల్లో వేసే వరకు, వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మేము ఊరుకోలేదని మాకు ఏదైతే అండగా నిలిచారో ఆ ఎంపీ గారికి మా యొక్క కృతజ్ఞత. ఇది మేము ఆ సంఘటన జరిగిన వెంటనే నెక్స్ట్ డే సార్ వచ్చిన వెంటనే మేము చేసే సమావేశం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు పెట్టడం జరిగింది. పండుగ ఉన్నదని లేక వేరే కారణాల వల్ల పెట్టలేదు. కాబట్టి ఈరోజు వారి యొక్క కృతజ్ఞత కోసమే ఈ సభ మేము నిర్వహించడం జరిగింది. ఇక్కడ నారపల్లి ఏకశిలా నగర్లో జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యంగా ఈటల గౌరవనీయులు పెద్దలు ఈటెల రాజేందర్ గారు తన కాన్స్టిట్యున్సీలో ఇంత అన్యాయము 1985 సంవత్సరంలో చేసిన లేఅవుట్లో వెంకటేష్ యాదవ్ హర్ష కన్స్ట్రక్షన్ వారు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా తెలుసుకొని వారికి సహకరించినటువంటి ఎక్స్ ఎంపీపీ గట్కేసర్ సుదర్శన్ రెడ్డి గారు, బీజేపీ రాజు గారు, తర్వాత పవన్ రెడ్డి గారు, వారు కూడా వాళ్ళ తర్వాత తెలుసుకొని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్వయంగా 2 సార్లు వాళ్ళు ఇక్కడికి వచ్చి హర్ష కన్స్ట్రక్షన్ చేసిన అన్యాయాన్ని తన దృష్టికి కళ్ళ ముందే ప్లాట్ ఓనర్స్ వివరించిన తర్వాత ఇంత అన్యాయము ఈ రోజులలో కూడా జరుగుతుందా, ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇంత దౌర్జన్యాన్ని 1985లో రిజిస్ట్రేషను తర్వాత ప్లాట్ ఓనర్స్కి అయిన తర్వాత ఆయన 2005, 7, 10లో వచ్చి అట్టి లేఅవుట్ను కూడా తన యొక్క పలుకుబడితోని తన యొక్క మేనేజ్మెంట్ చేసి లేఅవుట్ను క్యాన్సిల్ చేసి ఏ రకంగా అయితే ఇక్కడ 47 ఎకరాలు 50 ఎకరాలు ఒక కబ్జా చేసుకుందాం అని ఒక దురుద్దేశంతోనే వచ్చింది తప్ప అతనికి ఏం లేదు. ఏం లేదో చిన్న లొసుకును బట్టి డిపార్ట్మెంట్లో లొసుకును బట్టి ఒక ఎంఆర్ఓ దగ్గర పట్టించుకొని ఒక పాస్బుక్ కూడా తయారు చేసుకున్నారు. అట్టి దాన్ని ప్లాట్ ఓనర్స్ కూడా తెలుసుకొని ఆ లేఅవుట్ను లో ఉన్న తప్పని తెలుసుకొని ఆ పాస్బుక్ను కూడా